ఒక్కడిగా చేశారు, భయపెట్టేశారు. మనకు తెనాలి రామకృష్ణుడు పిల్లి కథ జ్ఞాపకం ఉంటుంది మీకు. ఆ పరిస్థితి తెచ్చారు. ఈరోజు మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఒక నమ్మకం కలిగించాం, ఒక భరోసా ఇచ్చాం. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్నాం. దేనికోసం అంటే నా కోసరం కాదు, నా బిడ్డల కోసం, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఉద్యోగాలు రావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి. అది రావాలంటే పెట్టుబడులు రావాలని చెప్పాం. రేపు ఎల్లుండి మళ్ళీ 3 రోజులు విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సబ్మిట్ ఉంది. ఇంకొక 10 లక్షల కోట్ల రూపాయలకి ఎంఓయూలు చేస్తున్నాం. అంటే మొత్తం కలిసి 20 లక్షల కోట్ల రూపాయలు 21 లక్షల మందికి ఉద్యోగాలు తెప్పించే బాధ్యత మాది. ఎప్పుడన్నా విన్నారా మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా ఉద్యోగం మాట విన్నారా మీరు అని అడుగుతున్నా. పెట్టుబడులు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. అది అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం. ఇది 2 ఏళ్లలో ఇది వస్తాయి, ఆ తర్వాత ఇంకా వస్తాయి. ఆకాశమే హద్దుగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్నే నేను ఓపెన్ చేసింది, రాయచోటిలో కూడా పరిశ్రమలు రావాలి. ఒక్క సోలారే కాదు, అనేక పరిశ్రమలు రావాలి. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఇక్కడే ఉద్యోగం చేసే పరిస్థితి రావాలి. ఇక్కడే నాకు ఒక స్ఫూర్తినిచ్చారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎన్నికలైన తర్వాత నేను వస్తే ఆ ఊర్లో కొంతమంది వచ్చి మేమంతా వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నాం అని వాళ్ళందరూ చెప్తే, ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్కి ఒక పాలసీ తీసుకొచ్చా. దాని ప్రకారం దర్జాగా మీరు ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి కావాలంటే ఆ కంపెనీకి పనిచేసేట్టుగా ఒక కొత్త పాలసీ తీసుకొచ్చాను. ఆ రోజు నాకు చెప్పిన మాటలు నా మైండ్లో ఇంకా పనిచేస్తున్నాయి. సార్, నేను ఇక్కడి నుంచి పనిచేస్తున్నా, ఒక ఆయన 5 లక్షలు 6 లక్షలు వస్తూ ఉంది, ఇంకొక ఆయన 50 లక్షలు ప్యాకేజ్ సంవత్సరానికి వస్తూ ఉంది. కానీ ఒక 6 గంటలు ఈ పని చేసి మళ్ళా నేను హార్టికల్చర్ పంట పెట్టి అది కూడా చూసుకుంటున్నాను, మా తల్లిదండ్రులను ఇక్కడి నుంచే చూసుకుంటానని చెప్పిన రోజులు నాకు జ్ఞాపకం ఉన్నాయి. ఆ రోజు అందుకే కొత్తగా ఈ పాలసీ ప్రకారం ఎంత టైం అయినా ఇంట్లోనే కూర్చుంటే మెషిన్తో బోరు కొడుతుందని మండల హెడ్ క్వార్టర్లు వర్క్ స్టేషన్లు పెట్టి వారానికి 10 రోజులు అక్కడికి పోయి అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కూడా నేర్చుకొని సోషల్ లైఫ్ కూడా ఉంటుంది. 10 మందితో కలిస్తే మళ్ళా మెషిన్తో ఎంచోపైన పనిచేస్తే పిచ్చి పడుతుంది కాబట్టి మనుషులతో కలిసి పనిచేసే అవకాశం కూడా కల్పిస్తున్నా. అంటే ఏ ఊరికి ఆ ఊరిలోనే ఉద్యోగాలు కల్పించాలని, ఏ మండలానికి ఆ మండలంలోనే ఉద్యోగాలు కల్పించాలని అలాంటి వాతావరణాన్ని తీసుకొస్తున్నాం. ఒకప్పుడు మీరు చూశారు అన్ని రోడ్లు ఏం తమ్ముళ్ళు, అంటే ఏ ఊరికి ఆ ఊరిలోనే ఎక్కడ చూసినా గుంతలే, ఏ రోడ్డు చూసినా గోతులే. మళ్ళీ నాకు చాలా కష్టమైంది. అవన్నీ పూడిస్తే మళ్ళా వర్షాలు పడ్డాయి, మళ్ళా కొంత డ్యామేజ్ అయింది. కూడా హామీ ఇస్తున్నా, నిన్నే ఆదేశాలు ఇచ్చా, 500 కోట్లు రిలీజ్ చేసి అన్ని రోడ్లు ప్రారంభించమన్నా బ్రహ్మాండమైన రోడ్లుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఒక పక్క నేషనల్ హైవేలు, ఒక పక్క స్టేట్ హైవే. ఇక్కడే మా జనార్దన్ రెడ్డి ఉన్నాడు, పార్ట్ హోల్ ఉంటే మాత్రం ఆయన పని మాత్రం చాలా కష్టం. ఆ మాట చెప్తున్నా, డబ్బులు కావాలంటే ఏం చేస్తాం. కానీ ఎక్కడ కూడా పార్ట్ హోల్స్ లేకుండా రోడ్లు మెయింటైన్ చేసే బాధ్యత మా జనార్దన్ రెడ్డి గారు చూస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు బాగా జ్ఞాపకం, ఇక్కడ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో వెలుగల్లో ఒకటి ఉంది. ఈసారి ఎవ్రీడే రివ్యూ చేసుకుంటూ ఉంటాను. దగ్గర ఫుల్ అయింది, 2-3 సార్లు ఓవర్ఫ్లో అయింది. అక్కడి నుంచి అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నా, అవి కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేశారు. ఇంకొక 22 కోట్లు ఇస్తే చాలా చెరువులకు నీళ్లు పోతాయని చెప్తే ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చా. ఈ సంవత్సరం ఆ పని కూడా పూర్తి చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. రెండోది అంద్రి నీవా, ఏదైతే మదనపల్లి నుంచి నేరుగా కుప్పం తీసుకుపోయే కార్యక్రమానికి ఈసారి శ్రీకారం చుట్టాం. రాబోయే సంవత్సరం
శ్రీనివాసపురం మీ యొక్క రిజర్వాయర్ పూర్తి చేసే బాధ్యత నాది. ఆ తర్వాత ఇక్కడి నుంచి నేరుగా చిత్తూరుకి వెళ్తుంది. ఈ 2 ప్రాజెక్టులు వస్తే ఇరిగేషన్ మొత్తం డైరెక్ట్గా ఇచ్చే ఆయకట్టే కాకుండా చెరువులన్నీ నింపి ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. ఈసారి అన్ని రిజర్వాయర్లో ఈరోజు మీరు చూస్తే 91% అంటే ఇప్పుడు పండించుకున్న పంటలు కాకుండా 91% అంటే దగ్గర దగ్గర 1000 టీఎంసీ నీళ్లు రిజర్వాయర్లు ఉన్నాయి. ఇంకో పక్కన మీరు చూస్తే ఒక 7,000 నుంచి 8,000 టీఎంసీ నీళ్లు గోదావరిలో కృష్ణాలో సముద్రానికి పోయినాయి. దానికే ఆలోచిస్తున్న నదుల అనుసంధానం నా జీవిత ఆశయం. నదుల అనుసంధానం చేయగలిగితే రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే శాశ్వతంగా కరువు అనే మాటే ఉండదు. రైతాంగం బ్రహ్మాండంగా పనిచేస్తారు. రాయిచోటి నాకు బాగా రాయలసీమనే రాళ్లసీమ. కొన్ని ప్రాంతాలైతే నీళ్లు లేకుండా చాలా అవస్థలు పడే పరిస్థితికి వచ్చాం. ఎన్ని అడుగులు 1000 అడుగుల పైన ఇక్కడే పుట్టా నేను, ఇక్కడే తిరిగా, మీ కష్టాలు చూశా. అందుకే నేను ఏదైనా శ్రద్ధ చేస్తాను కానీ సాగునీటి ప్రాజెక్టులు మాత్రం నా జీవితంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు అడిగాను కేంద్రాన్ని కూడా, గంగా కావేరి అనుసంధానం కావాలి. అదైతే ఈ దేశంలో కరువు అనే మాట ఉండదు. ఒకప్పుడు రోడ్లకు డబ్బులు లేవు. నేషనల్ హైవేస్ మీరు చూస్తే ఒక కొత్త పాలసీ తీసుకొచ్చాం. దానివల్ల ఈరోజు నేషనల్ హైవేస్ అన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి అయిపోయినాయి. ఎక్కడ కూడా పార్ట్ హోల్ లేకుండా రోడ్లు నేషనల్ హైవేలు ఉన్నాయంటే దానికి కారణం ఆ విధానం. అదే మరిగా నదుల అనుసంధానం జరిగితే ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన సంపద వచ్చే అవకాశం వస్తుంది. వరదలుండవు, కరువు కూడా అధిగమించే పరిస్థితి వస్తుంది. ఇది కేంద్రంలో లేట్ అయినా రాష్ట్రంలో నేను ఆలోచించాను. దీన్ని వీలైనంత తొందరలో గోదావరి కృష్ణా ఇప్పటికే అనుసంధానం చేశాం. పెన్నా నది తీసుకొస్తాం, అక్కడి నుంచి వంశధారకు తీసుకెళ్తాం. ఇది జరగాలంటే మొదటి ఫేజ్లో ఈ సంవత్సరమే ఏదైతే నల్లమల సాగర్ ఉంది అది కూడా వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తాయి. ప్రకాశం జిల్లాలో అప్పటి వరకు తీసుకురావాలని దానికి కూడా ప్రణాళికలు తయారు చేశాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను ఒక భగీరథ ప్రయత్నం చేస్తున్నా. మీకెక్కడా తాగడానికి నీళ్లు కొరత ఉండకూడదని, వ్యవసాయానికి నీటి ఎద్దడి లేకుండా చేయాలని, వాతావరణం మెరుగుపడాలని నేను ఒక ఉద్యమంగా ఆలోచిస్తున్నా. ఇప్పుడు కాదు, 30 ఏళ్లుగా పనిచేశాను. ఒకప్పుడు ఇంకుడు గుంతలు కొట్టాం, ఎక్కడికక్కడ కంట్రోల్ ట్రెంచెస్ తవ్వాం, చెక్ డ్యాములు కట్టాం. ఇంకో పక్క అడవుల్లో కూడా అడవి చుట్టూరు కంట్రోల్ ట్రెంచెస్ కొట్టి అడవిలో వచ్చే నీళ్లు అక్కడే నిలబెట్టి కింది ప్రాంతాన్ని భూగర్భ జలాలు పెంచే కార్యక్రమాన్ని చేశాం. ఇప్పుడు కూడా నేను చూశాను, రాయచోటి ప్రాంతం దగ్గర దగ్గర 9.9, 9.8 ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు లోతులో ఉన్నాయి. రాష్ట్రంలో 6.7%, 6.7 మీటర్లో ఉంది. నంద్యాలలో 4 మీటర్లు నీళ్లున్నాయి. ఇవన్నీ ఆలోచించి 3 మీటర్లకు తేవాలి. వర్షాకాలం రోజున వర్షాలు పడిన తర్వాత 3 మీటర్లు నీళ్లు ఉండాలి. అదే మరిగా మళ్ళీ వర్షాలు పడే మునుపు 8 మీటర్లను ఉండాలి. మనం వాడుకోవాల్సిన నీళ్లు 5 మీటర్లు వాడుకోవాలి. ఒకప్పుడు ఓల్టా చట్టాన్ని నేనే తీసుకొచ్చాను. ఇంతకంటే కిందికి పోతే భూగర్భ జలాలు వాడడానికి వీల్లేదని కూడా తీసుకొచ్చాను. కానీ మీరు మాత్రం దాన్ని కూడా వైలేట్ చేశారు. కానీ ఇప్పుడు అవన్నీ వదిలిపెట్టి ఏ విధంగా నీళ్లు తీసుకురావాలని దీనిపైన శ్రద్ధ పెడుతున్నా. ఎప్పుడో పెద్దవాళ్లు కట్టిన చెరువులు నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. ఆ చెరువులన్నీ నీళ్లు నింపుకోగలిగితే భూమి ఒక జలాశయంగా తయారవుతుంది.
దీనివల్ల కరెంటు ఛార్జీలు కూడా తగ్గుతాయి. ఈరోజు 10 మీటర్లు నీళ్లు పైకి తీయాలంటే 10,000 కోట్లు అవుతుంది. అదేగా 4 మీటర్లు అయితే 5,000 కోట్లు అవుతుంది. ఈ 5,000 కోట్ల సంవత్సరానికి ఈ పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే నా ప్రయత్నం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. వాటర్ సెక్యూరిటీ ఇస్తా, మీరు కూడా సహకరించండి. ఇది జరిగితే అప్పటి నుంచి రాయలసీమ కానీ రాయచోటు కానీ పేదరికం ఉండదు, కరువు ఉండదు. కరువు లేకుండా చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అక్కడి నుంచి మీరు ముందుకు పోయే బాధ్యత మీది. అది డెవలప్మెంట్ అంటే. అందుకే డెవలప్మెంట్ తెలిసిన వ్యక్తిని, అందుకే దీనికి శ్రీకారం చుట్టాను. మూడోది సుపరిపాలన చెప్పాను. నేను అడుగుతున్న అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా అని అడుగుతున్నా. ఉంటే చేలిపైకెత్తండి. సెల్ ఫోన్ ఉండోళ్ళు చేలిపైకెత్తండి. మా ఆడబిడ్డలకు ఇంకా లేవు. మీరు మగవాళ్ళంతా ఆడబిడ్డలకు సెల్ ఫోన్లు కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు కొత్తగా నేను ఒకటి తీసుకొచ్చాను. 735 సేవలు ఆన్లైన్లో పెట్టేశా, వాట్సాప్లో పెట్టా. మీ ఇంటి పక్కనే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే ఆఫీసుకు పోయే పని లేదు. దర్జాగా ఫోన్లో కానీ మీరు పెడితే, మెసేజ్ పెడితే ఆటోమేటిక్గా సేవలు ప్రొవైడ్ చేసే బాధ్యత వస్తుంది. చేయకపోతే నాకు మెసేజ్ వస్తుంది. ఎందుకు చేయలేదో కనుక్కొని చర్యలు తీసుకునే అవకాశం వస్తుంది. జవాబుదారీతనం ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతుంది. కలెక్టర్ ఆఫీస్కి కూడా మీరు పోవాల్సిన పని లేదు. నేరుగా కలెక్టర్ ఏం చేస్తున్నాడు, ఏం కావాలన్నా మీరు పెడితే కింది వాళ్ళందరినీ కంట్రోల్ చేసే బాధ్యత కలెక్టర్ది. రాజకీయంగా మేనేజ్ చేసే బాధ్యత రాంప్రసాద్ రెడ్డిది. రాంప్రసాద్ రెడ్డి మిమ్మల్ని మేనేజ్ చేయలేకపోతే ఆయనది తప్పు. కలెక్టర్ మీకు పనులు చేయకపోతే ఆయనది తప్పు. ఇద్దరు పని చేస్తున్నారా లేదా అని నేను టెక్నాలజీ ద్వారా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నా. ఒక ఉదాహరణ చెప్తున్నా. మీకు పింఛన్ ఇస్తున్నాం. పింఛన్ ఇస్తానే టక్కుమని నాకు అర్థమైపోతుంది. ఎక్కడ పింఛన్ ఇచ్చారో స్పాటు, టైము రెండు వస్తాయి. అది టెక్నాలజీలో తేలిపోతుంది. కానీ ఆ వ్యక్తి ప్రవర్తన, ఇచ్చిన వ్యక్తి సరిగా ఇచ్చాడా, తిట్టుకుంటూ ఇచ్చాడా, లేకుంటే మీకేదో భిక్ష వేశాడా, అవి చేయడానికి ఇమ్మీడియట్గా IVRS మెసేజ్ పంపిస్తున్నా మీకు. మీరు చెప్పంగానే ఏ వ్యక్తిని లింక్ వస్తుంది, నాకు పలాని VRO లేకుంటే పలానా ఆఫీసర్ లింక్ వస్తుంది. దానివల్ల నాకు అర్థమైపోతుంది. ఎవరైనా కానీ మిమ్మల్ని విసుక్కుంటే మీరు ఒక గౌరవప్రదమైనటువంటి సిటిజన్గా ఆలోచించాలి. మీకిచ్చేది నేను పింఛన్ ఇస్తున్నా, ఆయనకిచ్చేది జీతం ఇస్తున్నా. జీతం ఇచ్చి మీకు పింఛన్ కరెక్ట్గా ఇమ్మంటే, గౌరవప్రదంగా ఇవ్వకుండా చులకనగా ఇస్తే తప్పకుండా యాక్షన్ తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే సుపరిపాలన. మీరు ఒక సర్టిఫికెట్ కావాలంటే ఆఫీస్ చుట్టూ తిరగాలని అడుగుతున్నా. నేను చిన్నప్పుడు చూశాను. నేను చదువుకోవాలంటే క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలి, నేటివిటీ కావాలి, డేట్ ఆఫ్ బర్త్ కావాలి, ఆదాయం కావాలి. దీనికోసం కాలేజీలో సీటు కోసం పోతే తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయి, చెప్పులు అరిగిపోయి కొత్త చెప్పులు వేసుకోవాల్సి వస్తుంది. అంత ఇబ్బందులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అన్నీ కూడా తీసేస్తాను. దర్జాగా ఎవ్రీథింగ్ ఆన్లైన్లో ఉంటాయి. మీకు గౌరవప్రదంగా ఉండే పరిస్థితి తీసుకొస్తాను. మీరు నేర్చుకోవాల్సింది ఎట్లా ఉపయోగించుకోవాలో మీరు నేర్చుకోండి. నేను అడుగుతున్నా. ఇప్పుడు నేను మా ఎమ్మెల్యే ఎట్టున్నాడో కూడా అడుగుతున్నానా లేదా అని అడుగుతున్నా. మిమ్మల్ని ఆఫీసర్లు ఎట్టున్నారో కూడా అడుగుతున్నానా లేదా అని అడుగుతున్నానంటే చేతుల పైకెత్తండి. ప్రతిరోజు మీకు మెసేజ్లు వస్తున్నాయి, ఏదో ఒక మెసేజ్ వస్తుంది. అవన్నీ చూసుకొని వారానికి 3 గంటలు నేను RTGSలో కూర్చుంటా.
ఏ అధికారి పనిచేశాడో ఏ అధికారి పనిచేయలేదో ఎవరిని ఎట్ట మార్చాలనో ఎవరిని ఎట్ట టైటన్ చేయాలనో ఎవరికి ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలని ఇస్తా. అదే సుపరిపాలన అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా.